హైదరాబాద్ లో మూడో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు చేస్తున్నారు. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా డైరెక్టర్ సుకుమార్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సినీ ఫైనాన్షియస్ ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. పరిశ్రమకు చెందిన దాదాపు 15 మంది ఇళ్లలో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ నిర్మాణ సంస్థలకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, స్థిరచర ఆస్తులను పరిశీలిస్తున్నారు. నేటితో సోదాలు ముగిసే అవకాశం ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, సినీ నిర్మాతలు నిర్మాణ సంస్థల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతాయి. ఉన్నప్పటికీ 2 రోజుల పాటు కూడా సుదీర్ఘంగా కొనసాగినటువంటి సోదాలు ఈ 3వ రోజు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అలాగే దిల్ రాజు నివాసంతో పాటు ఇల్లు, కార్యాలయాలు, ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇళ్లలో కూడాను ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే 2 రోజుల పాటు కూడా సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలకమైనటువంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రాల ఆధారంగా ఇప్పటికే కొంత విచారణ కూడా జరుపుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రధానంగా ఈ మైత్రి మూవీస్ కావచ్చు, తర్వాత జిల్లాకు సంబంధించినటువంటి ఎస్వీసీ క్రియేషన్స్ కావచ్చు, ఈ మధ్య సంక్రాంతికి భారీ స్థాయిలో సినిమాలు నిర్మించారు. అయితే ఈ సినిమాలకు పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ మార్గాల ద్వారా ఈ పెట్టుబడులు వచ్చాయన్న అంశాల గురించి ఐటీ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. కేవలం ఈ పెట్టుబడుల గురించి మాత్రమే కాకుండా ఇప్పటివరకు వచ్చినటువంటి లాభాల గురించి కూడా ఆరా తీస్తూ ఉన్నారు. వచ్చినటువంటి లాభాలు ఎవరెవరికి వెళ్తూ ఉన్నాయి, ఎవరెవరి ఖాతాలోకి ఇవన్నీ మళ్ళుతూ ఉన్నాయి అన్న అంశాల గురించి కూడా ఐటీ అధికారులు సవివరంగా ఆరా తీస్తున్నటువంటి సందర్భాలు అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా ఇప్పటికే కొన్ని బ్యాంక్ లాకర్స్ కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ఆ బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేయించడానికి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం దిల్ రాజు నివాసం వద్ద ఉన్నాను. 2 రోజులుగా దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు కొనసాగితే ఇప్పుడు 3వ రోజు కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఐటీ అధికారులు దిల్ రాజు నివాసానికి చేరుకుంటున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఇప్పటికే దిల్ రాజు భార్య సహాయంతో ఓ బ్యాంక్ లాకర్ను కూడా ఓపెన్ చేయించారు. అందులో ఉండేటువంటి పత్రాలను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఎస్వీసీ క్రియేషన్స్ గేమ్ చేంజర్తో పాటు ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నామనే మూవీని కూడా ఈ సంక్రాంతి సందర్భంగా నిర్మించింది. ఇక దానికి పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టింది. ఇందులో భాగంగానే వచ్చినటువంటి రిటర్న్స్ కూడా భారీ స్థాయిలో ఉండడంతో ఐటీ అధికారులకు లెక్కలు సరిగ్గానే చూపిస్తూ ఉన్నారా, ఏమైనా ఎగవేతలకు పాల్పడుతున్నారా అన్న అంశాల గురించి కూడా ఐటీ అధికారులు ఇప్పటికే ఆరా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు చెల్లించినటువంటి పన్నులు, ఆ తర్వాత రిటర్న్స్ కూడా ఐటీ అధికారులు సరిచూస్తూ ఉన్నారు. డాక్యుమెంట్లను ముందుంచి దిల్ రాజును విచారించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తానికి ఈ రోజుతో ఐటీ సోదాలకు ముగిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. విజయచంద్రిక.